హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య కొత్త వదలరా 2 జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చి 139 మినిట్స్ ఉంటుంది. చాలా తక్కువ రన్ టైం అని చెప్పాలి. పర్ఫెక్ట్ రన్ టైం భయ్య మూవీకి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే వర్త్ భయ్య, వర్త్ ఇట్ అనే చెప్తా. నాకైతే టైం వేస్ట్ అని అయితే అనిపించలేదు. మూవీ నాకు బాగా నచ్చింది. మూవీ ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, మీరు కనుక ఛానల్ కొత్తగా వీడియోని లైక్ చేయండి. మూవీ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ ప్లాట్ వచ్చేసి, మన బాబు, మన యేసుదాస్ ఇద్దరు ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత ఈ టీంలో జాయిన్ అవ్వడం జరుగుద్ది. అసలు ఈ టీంలో ఎలా జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే. అండ్ పర్సనల్లీ నేను ఒకటి చెప్తాను భయ్య, ఈ టైప్ కామెడీ మూవీస్ అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు చెప్పలేం. మొత్తం వదలరా మూవీ టైప్ కామెడీ మీకు బాగా నచ్చేటట్టయితే సేమ్ అదే టైప్ కామెడీ కూడా ఇక్కడ ఉంటుంది. నేను మరీ ఎందుకు చెప్తానంటే, కామెడీ పరంగా చాలా మందికి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. సో అందరికీ నచ్చాలని లేదు. నాకు ఈ టైప్ ఆఫ్ కామెడీ మూవీస్ ఇష్టం కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. అండ్ మీరు ఈ మూవీ చూసే ముందు మొత్తం వదలరా చూడాలి అంటే 50 చూడాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూడాలనే లేదు, ఆల్రెడీ ఆ మూవీ టీం రీక్యాప్ పెట్టారు, అది కూడా చూడండి, 2 minutes తేలిపోద్ది. అండ్ మూవీ ఇంట్రోలో కూడా మీకు రీక్యాప్ వేస్తారు. నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి మూవీకి స్టోరీని కనెక్ట్ చేసిన విధానం. ఫస్ట్ మూవీకి కానీ సెకండ్ మూవీకి కానీ స్టోరీ కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ పాయింట్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు భయ్య. ఏదో కావాలని పెట్టినట్టు అయితే అనిపించలేదు నాకు. పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి మూవీలో, నాకు అది బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సత్య భయ్య, ఉమ్మేహాడు అంతే క్యారెక్టరు. ఆయనకి ఇచ్చిన వన్ లైనర్స్ కానీ, సత్య కామెడీ కానీ, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. త్రూ అవుట్ మూవీ చాలా బాగా చేశాడు. స్టాండౌట్ అయిపోతారు మూవీ మొత్తానికి. అలా అని చెప్పి ఉన్న వాళ్ళు బాగా చేయలేదని కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి అయితే న్యాయం చేశారని చెప్పాలి. శ్రీసింహ కానీ, ఫరియా అబ్దుల్లా అయితే క్యారెక్టర్కి అలా సెట్ అయిపోయింది. ప్రతి సీన్ వర్కౌట్ అయింది. ముగ్గురు మధ్యలో జరిగే సీన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి నాకైతే. అండ్ కామెడీ పరంగా వర్కౌట్ అయింది భయ్య. నాకైతే కామెడీ బాగా నచ్చింది. డైలాగ్స్ కానీ, వాళ్ళు పెట్టిన చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, అండ్ యాక్షన్ సీక్వెన్స్లో జరిగే కామెడీ కానీ, ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి భయ్య. మ్యూజిక్ వాజ్ కాలభైరవ టూ గుడ్. సేమ్ మొత్తం వదలరు ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది మ్యూజిక్. మన థీమ్ మ్యూజిక్ అయితే మిస్ అవ్వలేదు, ఇందులో కూడా ఉంటుంది భయ్య. ఫేవరెట్ నాకైతే. ఇక ఫైనల్లీ రితేష్ రాణా, నిజంగా హ్యాపీ బర్త్డేతో కొంచెం ఫ్లాప్ ఇచ్చినా సరే కానీ దీనికైతే కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి భయ్య. ఎవ్రీ పాయింట్, అరే ఇది ఇక్కడ ఎలా ఎందుకు జరిగింది అన్న డౌట్ మనకి ఏర్పడే లోపు దానికంటూ పే ఆఫ్ సీన్ పక్కా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు పే ఆఫ్స్ అయితే కరెక్ట్గా ఇచ్చాడు భయ్య. ఏ సీన్ కూడా మిస్ అవ్వలేదు. అరే ఇది ఒకటి లోటు ఉంది, ఇది ఎలా జరిగింది అన్న సీన్స్ వాటిని కూడా పే ఆఫ్ ఇచ్చి క్లియర్ చేయించాడు. డైరెక్షన్ వైజ్ అయితే చాలా బాగా చూపించాడు, ఎక్కడ మైనస్లు అయితే ఏం లేదు. ఇక నెగిటివ్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టోరీ ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ్య. తీసుకున్న ప్లాట్, కాన్సెప్ట్ అన్నీ ఓకే, నాకు అన్నిటి పరంగా ఏ మైనస్ లేదు, కానీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. వచ్చిన ప్రతి ట్విస్ట్ అయితే నేను గెస్ట్ చేశాను భయ్య, డౌటే లేదు. వెళ్ళి కొద్ది ప్రిడిక్టబుల్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవుద్ది, కొన్ని సీన్స్లో కొంచెం అరే ఎందుకురా అనిపిస్తుంది, కానీ బట్ ఇట్ వాజ్ ఓకే. మూవీ మొత్తం బాగుండాలని రూల్ ఏం లేదు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అవ్వచ్చు, నాకైతే అలాగే అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అంతగా మైనస్లు ఏం లేవు. నాకు ఇది ఒకటే ప్రిడిక్టబుల్ అండ్ ట్విస్ట్లు కొంచెం గెస్ట్ చేసేలాగా అయితే ఉన్నాయి, అంతే. అంతకుమించి మైనస్ అయితే ఏం లేదు భయ్య. అండ్ అందరికీ ఫేవరెట్ అయిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టాపిక్ సీరియల్. ఓరే నా కొడక, పర్ఫెక్ట్ భయ్య. సీరియల్ అయితే కరెక్ట్గా ఉంది. ఫస్ట్ పార్ట్లో మనం ఎంత ఎంజాయ్ చేసామో సీరియల్ సీన్స్కి, ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. అండ్ మూవీలో ట్విస్ట్లన్నీ గెస్ట్ చేయొచ్చు, కానీ సీరియల్ ట్విస్ట్లు అయితే గెస్ట్ చేయలేరు. మార్క్ 5 వాట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపడుతుంది సీరియల్లో వచ్చే ట్విస్ట్ మూవీ ట్విస్ట్ల కన్నా. అది క్లైమాక్స్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో సాంగ్ ఉంటుంది, రామా నక్కో మామ సాంగ్ రాగానే వెళ్ళిపోద్ది భయ్య. దాని తర్వాత ఇంకా క్రెడిట్స్ సీన్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూసేయాలండి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగుంది భయ్య. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే ఫుల్గా వర్త్ ఇట్ అనే చెప్తా. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.